జగన్ మేనిఫెస్టో వాస్తవంగా 20వ తారీఖు రిలీజ్ చేస్తారని మొన్న జరిగింది ప్రచారం. బట్ ఆలస్యం అవుతుంది. ఎందుకని అంటే ఈ రిలయబుల్గా ఉండాలని జగన్ చెప్తున్నారట. అంటే మనం చెప్పేది నమ్మదగ్గదిగా ఉండాలి. ఇదివరకు నేను ఎట్లయితే ఇది వ్యవసాయ రైతులకు రుణమాఫీ అంటే చేయలేనని చెప్పాను. ఆ నమ్మకమే 2019లో మనల్ని గెలిపించింది. ఇప్పుడు మనం చేసాం, 98% చేయగలిగాం. అప్పటికి మనం మద్య నిషేధం చేయలేకపోయాం. కాబట్టి ఏది చెయ్యగలమో ఇప్పుడు అది డ్వాక్రా రుణమాఫీనా, రైతు రుణమాఫీనా, లేకపోతే పెన్షన్ పెంచడమా, ఇప్పుడు మనం 53,000 కోట్లు ఖర్చు పెడుతున్నాం. పైన మనం ఏ హామీ ఇచ్చినా ఆ హామీకి సంబంధించి ఎంత ఖర్చు అవుతుందో ఆ డిపార్ట్మెంట్ వాళ్ళని అడుగుతున్నారట. 2-3 ఆప్షన్స్ ఇచ్చి ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ కన్సర్న్ లెక్కలు తీసి ఎంత అవుతుందని చెప్తున్నారు. మనకి ఇప్పుడు పెరిగిన ఆదాయం ఎంత, ఈ 5 ఏళ్లలో రాబోయే రోజుల్లో పెరిగే ఆదాయపు ఎక్స్పెక్టేషన్ ఎంత, దాని ఆధారంగా ఇవ్వగలం అనుకుంటేనే హామీ ఇద్దాం, లేకపోతే వద్దని జగన్మోహన్ రెడ్డి అంటున్నారట. అదే సందర్భంలో నాయకులేమో మనం వాళ్ళు 4,000 పెన్షన్ అన్నారు కాబట్టి మనం 5,000 రూపాయలు పెన్షన్ చేద్దాం, ఒకేసారి 4,000 ఇచ్చి దశల వారీగా 250 రూపాయలు చొప్పున పెంచుతూ 5,000 దాకా తీసుకెళ్తామన్నాం. ఇట్లాంటి రైతులకి రుణమాఫీ ఇట్లా డ్వాక్రా వాళ్ళకి ఎట్లా ఇచ్చామో అట్లాగా ఏడాదికి ఎంత చేద్దాం అని చెప్తున్నారట. మరి జగన్ దాన్ని ఏ మేరకు లెక్క చూసుకుని ఫైనల్ చేస్తారో చూడాలి. అందుకే ఆలస్యం అవుతుందని చెప్తున్నారు.